మానవుడికి భగవంతుడు విచక్షణ అనేటువంటి ఒక గొప్ప లక్షణాన్ని ఇచ్చాడు. ఆ లక్షణాన్ని మనం గ్రహించుకుని, ఆ లక్షణాన్ని మనం పొణికిపుచ్చుకొని అందిపుచ్చుకొని, నా పరిధిని అర్థం చేసుకుని, ఇతరులతోటి పోలిక కాకుండా నా జీవితాన్ని నాకు అనుకూలంగా మార్చుకుని, ఉన్నంతలో భార్యాపిల్లలతో సంతోషంగా ఉండగలిగేటువంటి జీవితాన్ని ప్రతి ఒక్కళ్ళు కావాలి అనుకుంటే ఆస్వాదించవచ్చు. ఆ మార్గంలో వెళ్ళాలి అని ఒక చిన్న సూక్ష్మమైనటువంటి విషయంతో మనకి విదురుడు చెప్పాడు. మనం అది ఆచరించవచ్చు అని అర్థం చేసుకోవాలి మనం. అందుకనే పురాణాన్ని కానీ, స్తోత్రాన్ని కానీ, లేకపోతే ఇతిహాసాన్ని కానీ అది ఒక భక్తిగానో, అది దేవుడి యొక్క రూపంగానో చూసి ఒకసారి నమస్కారం పెట్టుకునేందుకు కాకుండా, దాని నుంచి నేనేమర్థం చేసుకోవచ్చు అన్నది ఎప్పుడైతే నేను ఆలోచిస్తానో, బోల్డంత నీతి శాస్త్రం, బోల్డంత ధర్మశాస్త్రం నా ఇతిహాసాలలో దాగి ఉంది.